ఒక పక్క భారతదేశం మొత్తం అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లా స్థాయిలో. చాలా చోట్ల అందరం పాల్గొంటూ ఉన్నాము. 2 రోజుల నుంచి చూస్తున్నాను ఒక కాక్రోచ్ జనతా పార్టీ అట. ఇది మన సుప్రీంకోర్టు సిజేఐ అయిన కొంతమందిని ఉద్దేశించి వారు ఏ విధంగా కొంతమంది కొంతమంది యువత గురించి వారు మాట్లాడినప్పుడు వారు చేసిన పదాన్ని పట్టుకొని రాత్రికి రాత్రే అభిషేక్ దీప్కే అనుకుంటా అతని పేరు, అతను ఏదో జంజీలందరినీ పోగేసుకొని వచ్చినట్టుగా ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని ఇన్స్టాగ్రామ్ లో, అదేం పొలిటికల్ పార్టీ కూడా కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేశాడు ఒక అకౌంట్. చేస్తే దానికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ వచ్చేసారు రాత్రి. ఇదంతా ప్రపంచ రికార్డు, ఏదో ఒలింపిక్స్ లో మెడల్ సాధించినట్టుగా. కాంగ్రెస్ దాని అనుకూలవాద రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇంక తెలిసిందే కదా వాళ్ళ ఎకో సిస్టమ్. అమెరికాలో జార్జ్ సోరస్ లో మొదలు పెడితే గనక ఇక్కడ గ్రామ స్థాయి వరకు కూడా అదే ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి తోడు ఎవరుంటారు? ఈ సోకాల్డ్ సీడో సెక్యులరిస్టులు అందరూ వచ్చేస్తారు. ఇంకేంటి అదేదో జరిగిపోతుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఇంతమంది జెన్జీలు ఉన్నారు అది ఇదని. నవ్వు వస్తుంది నిజంగా, కొన్ని మాటలు అనాలని ఉంది కానీ నవ్వు వస్తుంది. అంటే వీళ్ళ అమాయకత్వం కాదు, ఏ విధంగా వాళ్ళు పదే పదే భారతీయ జనతా పార్టీని లేదంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు అనడానికి. 9% నేను చెప్తోంది కాదు, ఒకసారి డేటా తీయండి. కేవలం 9% మాత్రమే ఇండియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏది వాళ్ళు చెప్పుకున్న మిలియన్ అదేదో ఆ సంఖ్యలో. దాంట్లో దగ్గర 60% కి పైగా పాకిస్తాన్ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దీంతో మీకు అర్థం కావట్లేదా దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది? పైగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఈ టీఎం గాంధీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా దాంట్లో వాళ్ళే రిజిస్టర్ చేసుకున్నారనమాట ఇమ్మీడియట్ గా. ఇదేదో రాత్రికి రాత్రి జరిగింది కాదు, వీళ్ళ ఎకో సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, అది ఈ సందర్భంగా బయటపడిందని చెప్పని మనం అనుకోవచ్చు. యాజ్ యూజువల్ వాళ్ళు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద 140 crore పాపులేషన్ లో యువత అత్యధికంగా ఉన్న చోట కొంత పర్సెంటేజ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. మన దేశమే కాదు, ఏ దేశంలో అయినా ఉంటుంది. ఎందుకంటే చదువు ప్రతి సంవత్సరము లక్షలాది మంది బయటకు వస్తున్నారు. అలానే పేదరికం గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే మొహాలు ఏ రోజైనా కనీసం గూగుల్, ఇప్పుడు అందరికి తెలుసు కదా, ఆ గూగుల్ అనేది ఉన్నది, దాన్ని అడిగితే అది నిజాలు ఇస్తుందన్నది బుర్ర కూడా పెట్టరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా వితండవాదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది దాదాపుగా 26% నుంచి 2.3% కి వచ్చిందని నేను చెప్పలా, మోదీ చెప్పలేదు, వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అలానే మల్టీ డైమెన్షనల్ పావర్టీ కూడా 29% నుంచి 11% కి వచ్చింది. ఉద్యోగాలకు సంబంధించి కూడా పీరియాడికల్ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో అది దగ్గర 27 crore పీపుల్ కి వచ్చింది. దీనికి ఆధారం ఏంటి తెలుసా? ఇప్పుడు మీకు ముందు చూపిస్తున్నాను నేను. ఇలాంటి నేషనల్ హైవేస్, బాగా బ్రాడ్ అండ్ రోడ్స్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి. ఈ రోజున దేశం మొత్తం ఇటువంటివి. అలానే రైల్ ఎలక్ట్రిఫికేషన్ అని, ఎయిర్పోర్ట్స్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టన్నెల్స్, బీభత్సమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దీనికంత పనులు రోబోలు వచ్చేస్తున్నాయా? కింద ఉన్న లేబర్ దగ్గర నుంచి ఇంజనీర్ల వరకు ఎంత మందికి, ఎన్ని లక్షల కోట్ల మందికి ఉపాధి ఈ 2014 నుంచి 25-26 వరకు వచ్చింది. వీళ్ళందరికీ ఉపాధి రాలేదా? వాళ్ళందరూ ఎవరు? మీ డేటా తీయండి, ఎంత ఉపాధి వచ్చిందో. పిఎఫ్ గణాంకాలు చెప్తున్నాయి, నీతి ఆయోగ్ గణాంకాలు చెప్తున్నాయి. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక బ్రిడ్జ్, ఇలాంటి పెద్ద పెద్ద హైవేలు కట్టాలంటే ఒకరితో కడతారా? ఆల్రెడీ పాతగా ఉన్నటువంటి వాళ్ళతో కడతారా? దాని పక్కన ఉన్నటువంటి దాని అల్లాడి ఇప్పుడు ఈ హైవేలు కడుతున్నారు. దాని పక్కన హోటళ్లు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇతరత్ర స్థానిక ఉపాధి పెరుగుతుంది. అవన్నీ జనాలకు కనిపిస్తున్నా కూడా మూర్ఖుల్లాగా ఏం జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. జెన్జీ వీళ్ళేదో కొత్తగా ఇన్స్టాగ్రామ్ పెట్టేసుకొని జెన్జీ అంతా కూడా, అంటే యువత ఏదో మోదీ గారికి వ్యతిరేకంగానో బీజేపీకి వ్యతిరేకంగానో ఉన్నారు అని చెప్పని అనుకోవడము, అది ఆకాశం వైపు చూస్తూ ఉమ్మేస్తే గనక వాళ్ళ మొహం మీద పట్టట్టే ఉంటుంది. ఈ దేశంలో బయటకు వస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసమని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రకరకాల, మనందరికి తెలిసిందే, పథకాలు ప్రవేశపెట్టింది. పథకాల స్కీమ్స్ కూడా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అని చెప్పని, యూనికార్న్స్ అని చెప్పని, అలానే ఎంఎస్ఎంఈ, ముద్ర,
ఇంకా ఒకటే చాలా పథకాలు ఉన్నాయి. అందరికి మన ఇళ్లలో కూడా ఉన్న వాళ్ళు ముద్ర యోజన తీసుకున్న వాళ్ళు నిజంగా లేరా? ఒకసారి ఆలోచన చేయండి. మన చుట్టుపక్కల మన వాళ్ళే అంత చేస్తున్నా ఏదో అనాలి వాళ్ళని అంటే కానీ మనకి తెల్లారదు అన్న భావనలో కొంతమంది ఉంటారు. వాళ్ళ వెనకాల ప్రేరేపిత పాకిస్తాన్ కానివ్వండి, లేదంటే ఇటువంటి పార్టీలు ఉంటాయి. నేను చెప్పేది ఒకటి, ఈ రోజున భారతదేశంలో యువత మత్తు పదార్థాల వైపు కాకుండా, ఎందుకంటే యువతను చాలా నాశనం చేసే గత ప్రభుత్వాలు, ఇప్పుడు భజన క్లబ్స్ అని చెప్పని ఒక మంచి సంస్కృతి వైపు, కల్చర్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటటువంటి ఆలోచనలు ఎంతో మంది యువత చేస్తున్నారు, చదువుతో సంబంధం లేకుండా. అటువంటి యువత కూడా ఉన్నారు. అటువంటి యువతనే చెప్తారని కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం.